మన ప్రపంచం అంతా సరిగ్గా నిద్ర పట్టట్లేదు. ఇన్సోమ్నియా అండ్ మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ మల్టిపుల్ సప్లిమెంట్స్ ఫర్ బెటర్ స్లీప్ గురించి చాలామంది ట్రై చేస్తున్నారు. కానీ ఇవన్నీ సప్లిమెంట్స్‌కెళ్ళే ముందు అసలు మనం ప్రాపర్‌గా హైడ్రేట్ అవుతున్నామా లేదా అనేది వి విల్ డిస్కస్. వెల్కమ్ టు విజయమంగం. సో ఈరోజు టాపిక్ మనం మెయిన్ వి విల్ కాన్సంట్రేట్ ఆన్ స్లీప్. చాలామంది స్లీప్ నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు. వాళ్ళ యొక్క హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌ని కరెక్ట్ చేసుకోకుండా వాళ్ళు సప్లిమెంట్స్‌కి వెళ్ళిపోవడం డైరెక్ట్‌గా. అలా కాకుండా ముందు మీరు హైడ్రేషన్ ప్రాపర్‌గా ఉందా లేదా? మీరు టైంకి వాటర్ తాగుతున్నారా లేదా? అనేది గమనించాలి. ఎందుకంటే మన యొక్క హైడ్రేషన్ బట్టి కూడా మన యొక్క స్లీప్ యొక్క క్వాలిటీ అనేది బేస్ అయ్యి ఉంటది. సో అసలు మీరు వాటర్ సరిగ్గా తాగలేదనుకోండి, మధ్యరాత్రిలో అగైన్ దాహమేసి మధ్యరాత్రిలో లెగడం, డిస్టర్బ్డ్ స్లీప్ రావడం, దిస్ ఈజ్ ఆల్సో బ్యాడ్. అదే మీరు ఓవర్ హైడ్రేట్ అయిపోయారనుకోండి, మధ్యరాత్రిలో అగైన్ వాష్‌రూమ్‌కి లెగడం అండ్ అగైన్ డిస్టర్బ్డ్ స్లీప్ రావడం. దీనివల్ల చాలా స్మాల్ ప్రాబ్లమ్‌ని చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ చేస్తున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ బిఫోర్ గోయింగ్ టు సప్లిమెంట్స్, బిఫోర్ గోయింగ్ టు ఎనీథింగ్, మీ యొక్క లైఫ్ స్టైల్, మీ యొక్క న్యూట్రిషన్, మీ యొక్క హైడ్రేషన్ ప్రాపర్‌గా ఉందా లేదా చూసుకోవాలి. మీరు రెగ్యులర్‌గా వాటర్ కన్జ్యూమ్ టైమ్ టు టైమ్, అంటే ఎక్కువ తాగకూడదు, తక్కువ తాగకూడదు. ఎక్కువ తాగితే ఏమవుద్ది, మన బాడీలో ఉండేది ప్యూర్ వాటర్ H2O రూపంలో ఉండదు. ఇట్ విల్ బి ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. మన బాడీలో వాటర్ ఓన్లీ H2O రూపంలో ఉండదు. మన బాడీలో ఫ్లూయిడ్ రూపంలో ఉంటది. లైక్ సోడియం, మెగ్నీషియం, కాల్షియం బైకార్బోనేట్, ఫాస్ఫేట్, క్లోరైడ్ అండ్ సో మెనీ అదర్ సాల్ట్స్‌తో మిక్స్ అయిన ఎలక్ట్రోలైట్స్‌తో మిక్స్ అయ్యి మన యొక్క బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మనం ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు, లేకపోతే ఎక్కువ స్వెట్ అయినప్పుడు మనకు వచ్చేది ఓన్లీ ప్యూర్ వాటర్‌తో రాదు. ఇట్ విల్ బి మిక్స్డ్ విత్ సాల్ట్స్. మన బాడీలో మనం ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మనం స్వెట్ వస్తుంది మన బాడీలోంచి అంటే ఆ వాటర్ అనేది కాంబినేషన్ ఆఫ్ సాల్ట్స్‌తో కలిసి వస్తదనమాట. అంటే మన బాడీలో వాటర్‌తో పాటు సాల్ట్స్ కూడా పోతున్నాయన్నమాట. సో ఆ సాల్ట్స్‌ని మనం రీప్లెనిష్ చేయాలి. మనం వాటర్ ప్రాపర్‌గా తీసుకుంటున్నామా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాపర్‌గా వాటర్ తాగుతున్నామా లేదా అని చెప్పుకోవాలంటే మన యొక్క యూరినేషన్ కలర్, మన యూరిన్ కలర్ వల్ల. మనం యూరిన్‌కెళ్ళినప్పుడు అది పేల్ యెల్లో ఆర్ వైట్ కలర్. వైట్ కలర్ ఉంటే ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్. ఆల్రెడీ మీరు తాగాల్సిన వాటర్ కన్నా ఎక్కువ తాగుతున్నట్టు. కానీ పేల్ యెల్లో కలర్ ఉంటే ఏమవుద్ది, మీరు ఆప్టిమమ్‌గా వాటర్ తాగుతున్నట్టు. అదే డార్క్ కలర్డ్ యూరిన్ వచ్చేసరికి అసలు మీరు వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదని. సో మనం యూరిన్ బట్టి వి క్యాన్ టెల్ మీరు వాటర్ సరిగ్గా కన్జ్యూమ్ చేస్తున్నారా లేదా అని. నెక్స్ట్ వచ్చేసి యూరిన్ ఫ్రీక్వెన్సీ. సో ఒక హెల్తీ పర్సన్ నార్మల్ ట్రాపికల్ ఏరియా లైక్ ఇండియా తీసుకున్నట్టయితే వాటర్ కన్జ్యూమ్ చేసిన 3-4 అవర్స్‌కి కంపల్సరీగా యూరినేషన్ పాస్ అవ్వడం. సో దట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. ద వే తన యొక్క లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. ఇన్ జనరల్‌గా 3-4 అవర్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అనేది జరుగుతది. నెక్స్ట్ ఏంటంటే మన యొక్క మౌత్ అండ్ లిప్ హైడ్రేషన్ బట్టి, అంటే నోరు పొడిబారిపోవడం, లిప్స్ పొడిబారిపోవడం ఇలాగున్నప్పుడు మీరు కీప్ హైడ్రేటింగ్ వాటర్. అంటే వాటర్‌ని ఎప్పుడు మనం డ్రింక్ చేయొద్దు అని చెప్తాను. కీప్ సిప్పింగ్ ద వాటర్. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ ఎలాస్టిసిటీ. అంటే మీ యొక్క స్కిన్ మీద మీరు డైరెక్ట్‌గా ఇలా పించ్ చేసి, ఇలా హోల్డ్ చేసి ఒక 2-3 సెకండ్స్ తర్వాత రిమూవ్ చేసిన తర్వాత మీ యొక్క స్కిన్ అగైన్ నీట్‌గా సప్రెస్ అయిపోతుందా లేదా? లేకపోతే అది సప్రెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందా లేదా? అనేది గమనించాలి. ఇలాగ సప్రెస్ అవ్వడానికి టైం పడుతుంది అంటే మీ యొక్క స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గినట్టు, మీరు హైడ్రేషన్ ఇంకా పెంచుకోమని అర్థం. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎనర్జీ లెవెల్స్. సో మీరు డే టు డేగా ఉండేటప్పుడు మీరు రెగ్యులర్ వాటర్ ఇంటేక్, అంటే ఇప్పుడు నా యొక్క బాడీ వెయిట్ 70 కిలోస్. 70 కిలోస్ పర్సన్ ఒక 6 లీటర్స్ వాటర్ తాగేయడం, 7 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో వాటర్‌తో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా మన బాడీలోంచి యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి. దానివల్ల నేను కనుక ఒక 5-6 లీటర్స్ వాటర్ ఎక్కువ రెగ్యులర్‌గా తీసుకుంటే పర్ డే
నేను చాలా వీక్గా కనిపిస్తా. మీలో ఎవరన్నా గమనించారా? వాటర్ ఎక్కువ తాగినోళ్ళు చాలా వీక్గా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో సాల్ట్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ కూడా ఫ్లష్ అయిపోతాయి. సో డోంట్ డూ దట్ మిస్టేక్. ఆల్వేస్ బ్యాలెన్స్ యువర్ వాటర్. వాటర్ ఎంత తీసుకోవాలి? వాటర్ ఎంత తీసుకోవాలి అంటే మీ యొక్క బాడీ వెయిట్ ఇన్ కేజెస్ ఇంటూ 35. అంటే నా బాడీ వెయిట్ 70 కిలోస్. 70 ఇంటూ 35 అంటే 2450 ml వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 2.5 లీటర్స్. అదే నేను ఎక్కువ స్వెట్ అయినా, వర్కౌట్ చేస్తూ ఎక్కువ స్వెట్ అయినా కానీ 1 ఆర్ 2 గ్లాసెస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఒక గ్లాస్కి 250 ml కింద కన్సిడర్ చేయండి. సో 250 ml అంటే నేను 2500 ml అంటే పర్ డే నేను 10 గ్లాసెస్ కన్నా 10 to 12 గ్లాసెస్ కన్నా ఎక్కువ తాగకూడదు. దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ హైడ్రేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనం ఆలోచించాల్సింది మెంటల్ క్లారిటీ. అంటే మన యొక్క ఫోకస్ తప్పుతున్నట్టయితే, పొద్దున్నే లెగిసాక మన యొక్క బ్రెయిన్ ఫాగీగా కొంచెం చిరాగ్గా ఉన్నట్టయితే మనకి ఎప్పుడూ కాఫీ మీద కానీ టీ కానీ తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మన యొక్క ఫోకస్ ఆర్ మెంటల్ క్లారిటీ పెరగడానికి. సో అలా కాకుండా మనం అలాగా ఫోకస్డ్గా లేకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఏ కాఫీ ఆర్ టీ, గో ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. అండ్ ఆల్సో మీరు బయట నుంచి వచ్చినప్పుడు ఆర్ బాగా డీహైడ్రేట్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ 2 crystals ఆఫ్ హిమాలయన్ పింక్ సాల్ట్ కానీ లేకపోతే కళ్ళుప్పు కానీ మన నాలుక మీదే పెట్టుకొని మీరు వాటర్ చాలా స్లోగా సిప్ చేయాలి. దానివల్ల ఈ కళ్ళుప్పు అనేది మన యొక్క టంగ్ మీదే మెల్ట్ అవ్వాలి కానీ వాటర్లో వేసి తాగకుండా ఇలా కనుక కొంచెం కొంచెం సిప్ చేసినట్టయితే మీ యొక్క హైడ్రేషన్ లెవెల్ సెల్యులర్ లెవెల్ వరకు వెళ్తుంది. సో సాల్ట్ విల్ హ్యావ్ 108 మినరల్స్. లైక్ హిమాలయన్ పింక్ సాల్ట్ అయితే 81 మినరల్స్ ఉంటాయి. అదే కళ్ళుప్పు రాక్ సాల్ట్ అయితే కనుక 108 మినరల్స్ ఉంటాయి. సో మన యొక్క బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ పెరగాలి అంటే మనం ఎప్పుడూ మజిల్ని మంచిగా కాపాడుకోవాలి అండ్ మన మినరల్స్ని రెప్లెనిష్ చేసుకోవాలి మన బాడీని. సో ఈ యొక్క ఇంగ్లీష్ పదాలు అయినప్పటికీ ఈ యొక్క పదాలు మనం అవగాహన లైక్ దీని కీవర్డ్స్ అంటారు. ఇవి మనం ఎప్పుడు డే టు డే మన లైఫ్ స్టైల్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో నేనేమన్నాను, మనం రిప్లెనిష్ చేయాలి అంటే తగ్గినప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి మన బాడీలో. ఓకే. అండ్ ఆల్సో మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ రెగ్యులర్గా తిన్నా ఇప్పుడు సోడియం అండ్ పొటాషియంకి మనం మంచిగా ఎక్కువ పెరగాలి అంటే మన రాక్ సాల్ట్ లైక్ స్వీట్ పొటాటో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటే ఇవన్నీ వి విల్ హ్యావ్ దిస్ సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్. తర్వాత కాల్షియం బాగా పెరగాలి అంటే వీ నీడ్ టు రిలై ఆన్ చీజ్ ఆర్ మిల్క్ ప్రొడక్ట్స్. లైక్ మనం కన్జ్యూమ్ చేసే మిల్క్ అనేది కంపల్సరీగా ఒక ఎథికల్లీ గ్రోన్ ఫామ్. సో దట్ మీ ఆ యొక్క హోంవర్క్ మీరే చేయాలి. మీకు దగ్గరలో ఉన్న రెగ్యులర్ ఫామ్ దగ్గర నుంచి కౌ మిల్క్ తీసుకొని, అదే పెద్దవాళ్ళు అయితే కౌ మిల్క్, చిన్నపిల్లలు అయితే దే క్యాన్ గో ఫర్ బఫెల్లో మిల్క్ ఆల్సో బికాస్ దాంట్లో ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్సెస్ కాల్షియం ఉంటుంది కాబట్టి. సో మనం వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే బఫెల్లో ప్రోడక్ట్స్ వాడాలి, బఫెల్లో మిల్క్ ప్రోడక్ట్స్. అదే మనం ఫ్యాట్ లాస్ అవ్వాలి, మనం కంట్రోల్డ్గా ఉండాలి, క్యాలరీస్ని మెయింటైన్ చేయాలి అంటే మనం కౌ మిల్క్ వెళ్తారు. సో అందుకనే పెద్దవాళ్ళు ఎప్పుడు కౌ మిల్క్ ప్రోడక్ట్స్కి వెళ్ళండి. చిన్నపిల్లలకైతే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బఫెల్లో మిల్క్ ప్రోడక్ట్స్ ఆల్సో. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఈ యొక్క దీస్ కైండ్ ఆఫ్ లైక్ మన ఫుడ్లో కూడా మన న్యూట్రిషన్లో కూడా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ స్వీట్ పొటాటో ఇవన్నీ రెగ్యులర్గా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ మనం రెగ్యులర్ ఎలక్ట్రోలైట్స్ని రిప్లెనిష్ చేసుకుంటే మనం సప్లిమెంట్స్ లేకపోతే మెగ్నీషియం మీద లేకపోతే అశ్వగంధ మీద, నో డౌట్ మెగ్నీషియం ప్రోడక్ట్స్ సప్లిమెంట్స్ అండ్ అశ్వగంధ దే ఆర్ వెరీ గుడ్. బట్ అది మీకు ఇప్పుడే ఈ స్టేజ్లోనే అవసరమా కాదా అని ముందు చెక్ చేసుకోవాలి అంటే ముందు హైడ్రేషన్ అండ్ ఎలక్ట్రోలైట్స్ రెగ్యులర్గా కన్సంప్షన్ చేస్తే యూ కెన్ గెట్ ఎ క్వాలిటీ స్లీప్. సో డూ ట్రై మీ అండ్ డూ లెట్ మీ నో. అండ్ ఆల్సో మీరు జస్ట్ వాటర్ 35 యువర్ బాడీ వెయిట్ ఇన్ కేజెస్ ఇంటూ 35 ml తీసుకోకుండా అసలు ప్రాపర్ హైడ్రేషన్ అంటే ఏంటి, వాటర్ బ్యాలెన్స్ అంటే ఏంటి, అంటే ప్రీ లోడింగ్ అంటే మీరు
తాగాల్సినంత వాటర్ 60% ఆఫ్ ద వాటర్ మీరు లంచ్ ముందే ఎలా వాటర్ కన్జ్యూమ్ చేయాలి, ఇవన్నీ వాటర్ బ్యాలెన్స్ మీకు తెలుసుకోవాలి అంటే నేను హౌ టు ఇంప్రూవ్ ఆర్ వాటర్ బ్యాలెన్స్ని ఎలా చేసుకోవాలి అనేది నా వెబినార్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు తెలుగు వెబినార్ అటెండ్ అవ్వాలంటే తెలుగు లింక్ ఉంటుంది కింద, వెబినార్ లింక్. అదే ఇంగ్లీష్ వెబినార్ అటెండ్ అవ్వాలి అంటే ఇంగ్లీష్ వెబినార్ ఉంటుంది. సో ప్లీజ్ రిజిస్టర్, దాన్ని జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్, నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి వన్స్ యూ గెట్ రిజిస్టర్డ్, నా యొక్క మాస్టర్ క్లాస్లో నేను మీకు క్లియర్గా అసలు మనం రెగ్యులర్ జోన్ నుంచి హెల్దీ జోన్కి ఎలా వెళ్ళాలి, అసలు హెల్దీ జోన్కి ఎందుకు రావాలి, మనం వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్కి వెళ్ళే ముందు అసలు హెల్దీ జోన్కి ఎందుకు రావాలి, ఇవన్నీ నేను క్లియర్గా పాత్వేని క్లియర్గా నేను మెన్షన్ చేసి ఒక సిస్టమ్ రూపంలో మీకు ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దట్ సిస్టమ్, సో ప్లీజ్ డూ రిజిస్టర్ ఫర్ మై మాస్టర్ క్లాస్ అండ్ ఐ విల్ సీ యూ లైవ్ ఇన్ మై మాస్టర్ క్లాస్. సీ యూ.